హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా కంపెనీ స్టోర్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఒకటి యూనిఫామ్ అండ్ సేఫ్టీ షూ అవి కలెక్ట్ చేసుకోవడానికి. సో నేను సుశీల్ నాతో పాటు వచ్చి ఒక 10 మంది కూడా స్టోర్కి వెళ్తున్నాం అనమాట. స్టోర్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ లిఫ్ట్లో ఉన్నాను, కిందకి వెళ్తున్నాను. నాతో పాటు సుశీల్ అండ్ అశ్వత్ ఉన్నారనమాట. ఈలోగా కంపెనీ వెహికల్ వచ్చింది. సో డోర్ తీసుకుని లోపలికి వెళ్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళి కూర్చుంటే సుశీల్ వచ్చాడు. సుశీల్కి హాయ్ చెప్పేసి సుశీల్ కూడా లోపలికి వచ్చి కూర్చున్నాడు. అంటే రోడ్డు మాకు రూమ్ దగ్గర నుంచి బయలుదేరా. మెయిన్ రోడ్కి వెళ్ళంగానే ఇట్లా రోడ్డు మధ్యలో ఒకటి డివైడర్ టైప్ కనిపిస్తుంది కదా, పార్క్ అవి చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి అండ్ విల్లాస్ అవన్నీ. సో ఆ విల్లాస్కి గుడ్ మార్నింగ్ చెప్పేసి బయలుదేరాము. సో ఇంకోటి ఏంటంటే లెదర్లో బిల్డింగ్స్ కనిపించినాయి మళ్ళీ. అండ్ ఆ బిల్డింగ్స్ మధ్యలోనే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో సుశీల్ నన్ను వీడియో తీసాడు. సో పెద్ద పెద్ద క్రేన్స్, రోడ్డు అవన్నీ వచ్చింది. ఇలా ట్రాక్ మెయిన్ రోడ్ సైడ్ కూడా పార్క్స్ లాంటివి కనిపిస్తున్నాయి అనమాట. సో వాటన్నిటికీ గుడ్ మార్నింగ్ చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాం. ఈ విల్లాస్ నుంచే బయలుదేరి వెళ్ళాను అనమాట. అన్నిటికీ హాయ్ చెప్పుకుంటా బయలుదేరాను అనమాట. ఇలా అటు నుంచి లోపలికి ఎంట్రీ అది అన్నమాట. లోపలికి వెళ్ళేసి కొంతమందిని ఇంకా పిక్ చేసుకొని మళ్ళీ బయలుదేరి వచ్చేసాం అనమాట. మళ్ళీ ఏంటంటే ఇక్కడ గేట్ ఉంది, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అవుట్ గేట్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. సో ఇట్లా ఉందన్నమాట ఈరోజు. సో స్టోర్కి వెళ్ళి మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. బిల్డింగ్ నుంచి కొంతమంది కలెక్ట్ చేసుకొని బయటకు వస్తే ఎమ్మటే హైటెన్షన్ లైన్ వైర్స్ కనిపించింది. ఇది సిటీ అవుట్ సైడ్. సిటీ నేను మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి కూడా ఏంటంటే సిటీ ఇన్సైడ్ ఏదీ లేదు, ఓన్లీ సిటీ అవుట్ సైడ్ మాత్రమే ఉన్నాయి. సిటీ అవుట్ సైడ్ ఇలా పైకి పెట్టేసి సిటీ ఇన్సైడ్కి రాగానే వైర్ అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చారనమాట. సో అది ఎలా ఇచ్చారు ఏంటనేది నాకు తెలియదు. సో అది ఒకసారి చూడాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఉంటాను కదా, అప్పుడు చూసి చెప్తాను. ఈలోగా స్టోర్ వచ్చింది. వెహికల్ దిగేసి నడుచుకుంటా స్టోర్లోకి వెళ్ళాం అనమాట. లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇంకా రాలేదు స్టోర్లోకి వెళ్ళి అది వాళ్ళతో మాట్లాడి యూనిఫామ్ అవి సైజెస్ అవన్నీ చూసుకొని, సేఫ్టీ షూ అవన్నీ సైజులు చూసుకొని రావాలి. సో ఇదే ఇంకొక 1 అవర్ అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మళ్ళీ ఎమ్మటే బయటకు వచ్చేసి చూస్తే అంతా ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్, డెవలప్మెంట్ అయిన ల్యాండ్ కాకుండా ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ల్యాండ్ ఉందన్నమాట దుబాయ్లో. సో ఇసుకలో ఇంత బిల్డింగ్లు ఎలా కట్టి నాకు అర్థం కావట్లేదు. ఎక్కువగా ఉండే ఏరియాస్లో కూడా ఏంటంటే వీళ్ళు ల్యాండ్ కొంచెం మంచిగా ఉండే ఏరియాస్లో కూడా ఏంటంటే కట్టొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు ఇసుకలో కట్టడమే అదే గొప్పతనం అనిపించింది. చూసుకోవాలి ఎలా ఉందో. సో రోడ్లో ఏంటంటే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. బై వాక్ నడుచుకుంటూ వెళ్ళడం ఎవరూ కనిపించట్లేదు. అందరూ కార్లు, వ్యాన్స్, బస్సులే, అన్నీ కూడా ఏసీ బస్సులు, ఏసీ కార్లు. రోడ్ సైడ్ నుంచి అన్నీ చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది ఇండస్ట్రియల్ ఏరియా. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బయటికి వచ్చినప్పుడు ఇంకా అన్ని ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయి. పెయింటింగ్ కంపెనీస్, తర్వాత అవన్నీ టైర్ కంపెనీస్ అవన్నీ. ఏది ఇండస్ట్రియల్ ఏరియా అయినా సరే ఎంతైనా చెట్లు మాత్రం బాగానే పెట్టారు వీళ్ళు. గ్రీనరీ కూడా బాగానే ఉంది. సో అవన్నీ చూస్తున్నాం. వచ్చేదారిలో బ్యాగ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని, సో మళ్ళీ కూడా ఇవే మాకు ఇచ్చిన బ్యాగ్స్ ఏమేమి ఇచ్చారంటే అనేది నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను అనమాట. అంతా బాగానే ఇచ్చారు. 1 ఇయర్కి సరిపడా యూనిఫామ్ అండ్ సేఫ్టీ షూస్ అవన్నీ. సో వీడియో క్లారిటీగా ఇక్కడ రాలేదు, ఎందుకంటే సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది అనమాట. కెమెరా లెన్స్ అవి సరిగ్గా కనిపించలేదు. సో దానివల్ల ఇబ్బంది అయింది. అక్కడ అందుకే వైట్ షేడ్ వచ్చిందనమాట. ఇంకా ఏమిటంటే మెయిన్ రోడ్కి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కొంత పార్క్ టైప్, రోడ్ సైడ్ పార్క్ టైప్ ఇలాంటిది కనిపించింది. అటు మధ్యలో ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. బిల్డింగ్స్కి చాలా డిఫరెంట్ ఉంది, కానీ అసలు ఎంతలాగా వీళ్ళు ఎలా ఇట్లా పేరు ఎలాగా డిజైన్ చేశారు అనేది డౌట్ వస్తుంది. అది ఎప్పటికీ మరి అదేమని చెప్తారో చెప్పరో తెలియట్లేదు. ఎవరైనా అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద క్రేన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బిల్డింగ్ మధ్యలోనే ఇంకొకటి ఏంటంటే క్రేన్స్ కంపెనీస్.
ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ, తర్వాత బిల్డింగ్స్ కానీ, రోడ్ సైడ్ పార్క్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. కన్స్ట్రక్షన్ అయితే బాగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఉన్న బిల్డింగ్స్ కన్నా ఇంకా పెద్దగానే చేస్తున్నారు. మరి ఎప్పటికైద్దో ఏంటో తెలియదు కానీ ల్యాండ్ అయితే ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా దుబాయ్లో ఇంకా డెవలప్మెంట్ అయ్యేది. ఆ బిల్డింగ్స్ చూస్తున్నారా, ఏదో ప్యాక్ ముక్కలు నిలబెట్టారు. సో పక్కన ఏ సపోర్టు లేదు, ఏమీ లేదు. కానీ ఎలా మరి అలా బిల్డింగ్ నిలబెట్టారో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా దగ్గరికి వెళ్ళి తీస్తే వీడియో క్లియర్గా కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా దగ్గరలో చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూస్తే మీకే అర్థమవుతుంది. అదొక్కటే అనమాట చాలా తక్కువ. అప్పుడు ఏదన్నా హైదరాబాద్లో బిల్డింగ్ నిలబెడితే దాని పక్కన ఇంకో బిల్డింగు, ఏ బ్లాక్, బి బ్లాక్ అనేవి ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఏంటి ఇంకో డిఫరెంట్గా ఉంది డిజైన్. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చూస్తే మాత్రం చాలా బాగుంది చూడడానికి దగ్గర నుంచి. మళ్ళీ ఇంకో దాని పక్కన ఇంకో బిల్డింగ్. ఒక్కొక్కటి ఏంటంటే మినిమం 50-60 ఫ్లోర్లు. మళ్ళీ వెంబటే మెయిన్ రోడ్ వచ్చింది. ఒక్కొక్క కారు ఒక్కొక్కటి చూసుకుంటా వస్తున్నాం. అవుట్ సైడ్ సిటీ అవుట్స్లోనూ ఇన్సైడ్ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయితే అసలు ఒక్క మనిషి కూడా లేడు. బై వాక్గా నడుచుకుంటూ వెళ్ళే ఒక్క పర్సన్ కూడా లేడు. ఏమంటే మళ్ళీ గ్లాస్ బిల్డింగ్ వచ్చింది. ఇది హోటల్ లోకల్ అని పైన బోర్డు ఉంది. మీకు కనిపించిందో తెలియదు నాకు. హోటల్ లోకల్ అని ఉంది, చూడాలి. దాని తర్వాత మళ్ళీ వేరే బిల్డింగ్, అట్లా బిల్డింగ్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇంకెన్ని ఉన్నాయి ఏంటో. మళ్ళీ దూరంగా హైటెన్షన్ లైన్స్ కనిపించినాయి. సో అట్లా అన్నమాట. ఇక్కడ ఏంటంటే బైక్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. డెలివరీ సంబంధించిన బైక్స్ ఎక్కువగా బజాజ్ వాళ్ళ పల్సర్స్ కానీ, నికాన్ కానీ అవన్నీ ఉన్నాయి. అవి మెయిన్ రోడ్లోకి రావట్లేదు, బట్ అటు సర్వీస్ రోడ్ నుంచే వెళ్తున్నాయి అనుకుంటా. అవి చూడాలి. వాటి మీద ఒక వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్ ఏరియాస్ మీద, ట్రాఫిక్ రూల్స్ మీద ఏంటో ఒక వీడియో తీయాలని ఉంది నాకైతే. నాకు బాగా నచ్చింది ట్రాఫిక్ మాత్రం. రెండు కానిస్టేబుల్స్ కానీ, నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ఇది సెకండ్ డే. ఈ 2 రోజుల నుంచి ఒక్క పోలీస్ని కూడా నేను చూడలేదు. సిగ్నల్స్ దగ్గర కెమెరాస్ పట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ అట్లాంటివి ఏమీ లేవు. వాళ్ళని రూల్స్ అయితే అందరూ పాటిస్తున్నారు. మరి ఎంత బాగా ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు, చూడాలి. వచ్చినాక నేను చూసి చెప్తాను అనమాట ఉండకుండా. ఇంకొకటి ఏంటంటే దుబాయ్లో నేను ఆల్మోస్ట్ ఉండేది ఇంకెవరికైనా దుబాయ్లో ఏదైనా కావాలంటే నేను అది ఓన్గా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అది కామెంట్లో కూడా చెప్తాను అనమాట. నేను ఏదైనా చేయాలన్నా, మీకు ఏమైనా అలా సపోర్ట్ చేయాలన్నా చేస్తాను. సో రెండోది ఏంటంటే నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నాను, అది ఎలా ఉంది ఏంటనేది నాకు ఎవరు ఇంటర్నల్గా మీ ఒపీనియన్ మీరు చెప్తే సో చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఫర్దర్గా నాకు. సో నాకు మీ సైడ్ నుంచి కావాలి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ దానిలో లైక్ అండ్ కామెంట్ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. సో కొంచెం వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీ సైడ్ నుంచి ఏదన్నా ఇన్పుట్ వస్తే నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనేదో సాధించేస్తానని కాదు, బట్ నాకు ఇలా చేయడం అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందుకే చేస్తున్నాను. ఇంకా ఏదన్నా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సపరేట్గా అది మీరు నాకు ఒక సజెషన్ ఇస్తే చాలా హ్యాపీ. ఈలోగా మళ్ళీ ఏంటంటే మా రూమ్ వచ్చేసింది. సో మా రూమ్ వచ్చేస్తే నేను ఆల్మోస్ట్ లగేజ్ అవి తీసుకుని, అంటే ఈరోజు వచ్చిన ఏమేమి తీసుకొని వస్తే ఈలోపు రోల్స్ రాయ్స్ కార్ కనిపించింది నాకు. రోల్స్ రాయ్స్ కార్ ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో నేను. అది మా రూమ్ బయట ఉందన్నమాట. సో లగేజ్ అవి తీసుకుని మెట్లు ఎక్కుతా పైకి వెళ్ళి వెళ్తే రిసెప్షన్లో అంతకుముందు నాతో ఉన్న వాళ్ళందరూ ఉన్నారనమాట. సో వాళ్ళందరితో మాట్లాడి, అండ్ ఇంకోటి ఏంటంటే లిఫ్ట్కి కాల్ ఇచ్చి లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వస్తే లిఫ్ట్లో నేను, నాతో పాటు వచ్చిన సుశీల్ అందరం కూడా పైకి వెళ్ళాం అనమాట. పైకి వెళ్ళి అండ్ డ్రెస్సింగ్ చేసుకుంటే